వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్లోనే లిక్కర్ మాఫియా జరుగుతుంది, కావాలని మా మీద నెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. లిక్కర్ మాఫియా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో చూపించమనండి. మరి అంతా ఆన్లైన్ పేమెంటు డైరెక్ట్గా అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్లో పడుతుంది. ఆ గవర్నమెంట్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ పబ్లిక్ చేరుతుంది. అంతేగాని అసలు ఎక్కడ ఛానల్ కనపట్లేదు. వాళ్ళు గతంలో మరి క్యాష్ పేమెంట్ ఎవరెవరు ఏం చేసేవాళ్ళు ఏంటో తెలిసేది కాదు కదా. ఏ డబ్బులు ఎటుపోయాయో ఏంటో అన్నది కూడా తెలిసేది. డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందంట? వెళ్ళిపోయింది. మరి డిస్టిలరీస్ మెయింటైన్ చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సరే వైసీపీ వాళ్ళు కానీ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, రోజుకొకరిని కొత్త మీద తెర మీద తీసుకొస్తున్నారు. ఏం తప్పు జరగలేదు కాబట్టి ఎవరొకరిని తీసుకొచ్చి అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు తప్పు జరిగితేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, తప్పు జరగకుండా ఎవరిని అరెస్ట్ చేయరు. వాళ్ళేదో ఏదోటి గవర్నమెంట్ మీద బురద జల్లుదామనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నారు. కానీ ఏదైనా విషయం ఉంటేనే కదా ఇచ్చేసేది. విషయం లేకుండా రోడ్డు మీద ఒక అతను వెళ్తున్నాడు, అతన్ని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తారా? చేయరు కదా.